ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. చక్కని పాటలు పాడిన మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16, 17 మరియు 20 వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తీసి 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16, 17 వచనాలు మరియు 20 వచనం. ఎవరైనా చదవగలిగితే గట్టిగా చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. తర్వాత 20వ వచనాన్ని చదవండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదేము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఆమేన్. దేవుడు ఆయన వాక్యమునకు ఆయన ఆశీర్వచనములను ప్రభు జతచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడుటకు మరొక పర్యాయము మన తలలు వంచుదాం. మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడగు యేసునామమున మేము మాకు తెలిసినంత దీనముగా ఉండి నీ యొద్దకు వచ్చుచున్నాము. మా దోషములను అపరాధములను మన్నింపమని అడుగుచున్నాము. నేటి వరకు మేము చేసినదంతటిని మరియు మేము పలికినదంతటిని, అలాగనే మా జీవితకాలం అంతట్లో పలికించినదంతటిని, ఈ రాత్రి మాకు విరోధముగా ఉన్నదంతటిని బట్టి దీనులుగా వంగి నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. తండ్రి, మాలో చాలామంది పాప క్షమాపణ నొందుట కొరకు తీవ్రమగు నిరాశలో ఉండి ఉండొచ్చును. కొందరు పాపము చేత చుట్టుకొని ఉండొచ్చును, కొన్ని అలవాట్ల చేత, కొందరు రోగములతో ఉండొచ్చును, ఇంకొందరు వ్యాధుల చేత పీడింపబడి ఉండొచ్చును, కష్టాల్లో వారి ప్రియులు కొందరు ఉండి ఉండవచ్చును. అది ఏది ఏమైనా తండ్రి, నీవు వారి పాపమంతటిని క్షమించి మరిచిపోయి వారి యొక్క సమస్త రోగ రుగ్మతలను నుండి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాము. ఈ రాత్రి నీ వాక్యమును చదివి వాక్యమును బోధించుచుండగా నీ ఆశీర్వచనములు మా మీద కుమ్మరించుము. నీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు పేరట ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. శ్రద్ధగా వినాలి. ధన్యకరమగు ఈ గ్రంథము అన్ని గ్రంథాల కంటే మించిన గ్రంథము. ఆమేన్. హల్లెలూయా. ఏంటిదంట? ధన్యకరమగు ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము అన్ని గ్రంథాల కంటే మించిన గ్రంథం. ఈ గ్రంథాన్ని అనువదించగలవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు, లేదా వివరించగలవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అదెవరనగా పరిశుద్ధాత్మయే. దాని గ్రంథకర్త ఆయనే కాబట్టి ఆయనే వివరించగలడు. కేవలము ఆయన మాత్రమే దానిని అనువదించి చెప్పగలడు. అది మనకు బాగా తెలుసునని మనం ఎంత అనుకున్నా స్వయంగా పరిశుద్ధాత్మయే వచ్చి దానిని మనకు బయలుపరిస్తేనే తప్ప మనకంటూ ఏమీ తెలియదండి. చూడండి, మనం అనుకుంటాము పరిశుద్ధ గ్రంథం నాకు బాగా తెలుసు అని మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ వచ్చి దానిని మనకు బయలుపరిస్తేనే తప్ప మనకంటూ ఏమీ తెలియదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మర్మయుక్తంగా ఉండెను. ఎట్లా ఉందంట? రైట్.
అది మర్మముగా ముక్కలు ముక్కలుగా కోయబడి ఉన్నది. లేతే అక్కడ కొంచెం వాక్యం మీకు దొరుకుతూ ఉంది. ఎందుకంటే ప్రభు కావాలని ఆయన అట్లా చేసినని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు చెప్పబడి ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంట? మర్మములతో కూడి అచ్చట కొంత వాక్యము, ఇచ్చట కొంత వాక్యం మనకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి దానిని మనం అర్థం చేసుకోవాలంటే దాని లేఖికుడు, దాన్ని రచించిన వాడు అయినటువంటి పరిశుద్ధాత్మయే వచ్చి మనకు వివరించాలి. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, తద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఆయన జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి, పండితులకు మరుగుపరిచి, నేర్చుకొనుచున్న చిన్న పిల్లలకు ఆయన దానిని బయలుపరచనని మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ దినము ప్రభువునందు పసిబాలులుగా ఉండగోరుదుము. అంటే నువ్వు ఉండగలిగినంత సామాన్యముగా ఉండుము. అంతేగాని నువ్వు జ్ఞానివనో లేకపోతే ఇంకోటివనో నీకు బయలుపరచడం కాదు. కానీ నువ్వెంత సామాన్యంగా పసిబాలులాగా, చంటి పిల్లల్లాగా నీవు ఉండగలిగితే దేవుని యొక్క లేఖనాలు పరిశుద్ధాత్ముడు నీకంతగా తెలియపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీలో ఎంతమంది రోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతారు? చేతులు ఎత్తుతారా? ఎంతమంది చదువుతారు రోజు బైబిల్ గ్రంథాన్ని? ఓ దేవుని మహిమ కలుగును గాక. అది అద్భుతం. దాన్ని చదవండి, ధ్యానించండి. ప్రత్యేకించి తిరిగి జన్మించిన క్రైస్తవులకు మీకు అది పరిశుద్ధాత్మ ఇచ్చే రొట్టెయు మాంసమునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏంటిదంట? బైబిల్ గ్రంథం చదువుట తిరిగి జన్మించిన క్రైస్తవులు, దేవునిలోనికి వచ్చిన క్రైస్తవులు, అది మనకి ఎటువంటిదంట? పరిశుద్ధాత్మ ఇచ్చే రొట్టె మాంసమునై ఉన్నది. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని రాయబడి ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు బాగా చదవాలి అంటే, ఈ రాత్రి నేను ఒక వైద్యుడిని అనుకోండి, నేను ఒక డాక్టర్ని అనుకోండి. ఇట్లా చూడండి, నేను ఒక డాక్టర్ని అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద శరీరంతో ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, గొప్ప దేహదారుఢ్యం కలిగిన ఒక యవ్వనస్తుడు. నేను డాక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అతను చుట్టూ చాలా బాగున్నాడు, కానీ అతడు చాలా బలహీనముగా, నీరసంగా ఉండి నా యొద్దకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఎవరిని? డాక్టర్ని. కాబట్టి ఆ యవనస్తుడు బలంగా ఉన్నాడు, గొప్పవాడు, యవనస్తుడు, కానీ చూడటానికి ఎలా ఉన్నాడంట? నీరసంగా, బలహీనంగా ఉన్నాడు. కాబట్టి డాక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడుగుతా ఉన్నా, కుమారుడా ఏమిటి సంగతి? ఏమైంది నీకు? ఓ యవనస్తుడా నీకు ఏమైంది అని అంటే అతడు అన్నాడు, డాక్టర్ నేను చాలా బలహీనంగా ఉన్నా. ఏంటంట? డాక్టర్ నేను చాలా బలహీనంగా ఉన్నా, నిలబడలేక ఉన్నా. అప్పుడు డాక్టర్ నేనేం అడుగుతా, సరే నీ నాలుక ఎలా ఉంది, నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ ఒంట్లు ఎలా ఉంది అని వాటన్నిటిను మనం ఏం చేస్తామో డాక్టర్గా అన్నీ చూస్తూ ఉంటాం. చూడండి, చూసి ఎంత బాగానే ఉంది కదా అని మనం అంటాం. అతను అంటాడు, అవును డాక్టర్ అంత మంచిగానే ఉంది, కానీ నేను బలహీనంగా ఉన్నా. ఏంటిదంట? కళ్ళు, నాలుక, శరీరం పట్టుకొని డాక్టర్ చూస్తాడు, బాగానే ఉన్నట్టు ఉంది అని అంటే, అవును డాక్టర్ అంతా బాగున్నట్టుగానే ఉంది, కానీ నాకు బలహీనతగా ఉన్నది, నీరసంగా ఉన్నది. అప్పుడు డాక్టరు, సరే ఈ రాత్రి నువ్వేమన్నా తిన్నావా, నిన్న రాత్రి ఏమన్నా తిన్నావా అని అడిగితే ఆ యవనస్తుడు అంటా ఉండు, అవును జున్నుతో కలిసిన బిస్కెట్లను నేను కొన్ని తిన్నా. మొన్న రాత్రి ఏమైనా తిన్నావని డాక్టర్ అడిగితే డాక్టర్ ఆ యవనస్తుడు ఏమని చెప్తున్నాడు? జున్నుతో కాల్చిన బిస్కెట్లు నేను కొన్ని తిన్నా. చూస్తే మనిషి మంచిగా ఆరోగ్యంగానే ఉన్నట్టుకున్నాడు, కానీ నీరసంగా, బలహీనంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ నేను చెప్తా ఉన్నా, నీకు అవసరమైనదంతా సమతుల్య ఆహారము.
ఏంటిదంట, నీకు అంత మంచిగానే ఉంది, కానీ ఒకటి తక్కువ ఉంది. అదేంటిదంటే సమతుల్యమైన ఆహారము తీసుకోవటం లేదు. సమతుల్యమైన ఆహారము తీసుకోకపోవటం వలన నీకు ఇప్పుడు రక్తహీనత వచ్చినది. రక్తహీనత అంటే ఏంటిది? రక్తములో హిమోగ్లోబిన్ శాతము తగ్గుట. ఇప్పుడు మన చిన్నపిల్లలు మన ఏదో టెస్ట్ చేయించుకున్నారంట, అది హిమోగ్లోబిన్ శాతము తగ్గినది. ఎప్పుడైతే మన రక్తంలో ఆ హిమోగ్లోబిన్ శాతం తగ్గుద్దో అప్పుడు మనం ఏమవుతాం? చూడటానికి బాగానే ఉంటాం కానీ బలహీనులం అవుతాము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ దినము కూడా మన యొక్క పరిస్థితి కూడా సరిగ్గా అట్లనే ఉన్నదండి. సంఘానికి కూడా సేమ్ అట్లనే ఉన్నది. ప్రతి దినము పుష్టికరమైన పోషక విలువలున్న మంచి సువార్త ఆహారమును నీవు భుజించవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంట? ప్రతిదినము నువ్వేం చేయాలి? బలమైన ఫుడ్ నీవు తీసుకోవాలి. పుష్టికరమైన పోషక విలువలున్న మంచి సువార్త అనే ఆహారాన్ని నీవు భుజించాలి. ఒకవేళ తినకపోతే నీవు రక్తహీనతతో బాధపడతావు. అంటే రక్తములో ఉండాల్సినంత హిమోగ్లోబిన్ శాతము నీలో ఉండకపోవుటయే రక్తహీనత. నీవు డిలా పడిపోతావు. ఏమవుతున్నావు? రక్తహీనత తగ్గిపోతే నువ్వు డిలా పడిపోతావు. అట్లనే వాక్యం చదవకపోతే ప్రతిదినము నువ్వేమైపోతావు? డిలా అయిపోతుంది నీ యొక్క మనస్సు, నీ యొక్క శరీరము, నీ అంతరంగ పురుషుడు. ఆయన వాక్యములో నుండి అన్ని రకములకు విటమిన్ నీవు తీసుకోవాలి. ఏం చేయాలంట? విటమిన్స్ అన్నీ నువ్వు తీసుకోవాలి. నీ శరీరం బలంగా ఉండాలంటే, నీ రక్తంలోనికి ఆ యొక్క హిమోగ్లోబిన్ శాతము ఎక్కువ ఉండాలంటే నువ్వు విటమిన్స్ను తీసుకోవాలి. ఏ విటమిన్స్ను? అన్ని రకాల విటమిన్స్ను. అట్లనే ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి అంటే, క్రీస్తులో బలంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యములో నుండి అన్ని రకాల విటమిన్స్ నీవు తీసుకోవాలి. అప్పుడు అది నిశ్చయంగా నీ ఆత్మను పైకి లేపి తీసుకుని వస్తుంది. అంతేకాక నిన్ను తాజాదనముగా చేస్తుంది, పునరుద్ధరణ చేస్తుంది, నిన్ను నూతన పరుస్తుంది, శక్తివంతంగా నిన్ను చేస్తుంది. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చదువుట ఎంతో గొప్ప సంగతి. ఈ దినము మనమేం చదువుకున్నాం? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. 20 ఏమున్నది? ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదేము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏలియా ఒక గొప్ప భక్తుడు, గొప్ప మనుష్యుడు. ఆ ఏలియా తాను భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం అతనికి వచ్చింది. మరి అతడు ప్రభు ఎదుట నడిచి ఉన్నాడు. ప్రభు అతడితో ఇలా చెప్పాడు, ఏలియా, నువ్వు త్వరలోనే ఈ భూమిని విడిచి నీవు అగ్నిరథములలో పైకి వెళ్ళబోతా ఉన్నావు. కాబట్టి నువ్వు వెళ్ళి ఇంకొక వ్యక్తిని అభిషేకించుము. ఏమని చెప్తా ఉన్నాడు? నువ్వు వెళ్ళి ఇంకొక వ్యక్తిని అభిషేకించుము. హల్లెలూయా. చూడండి, దేవునికి ఒక సాక్షి లేకుండా ఎన్నడూ లేడు. ఏంటంటే దేవునికి ఒక సాక్షి లేకుండా ఎన్నడూ లేడు. ప్రతి కాలంలో దేవునికంటూ ఒక సాక్షి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. లోకము ఆరంభము నుండి దేవుడు ఎల్లప్పుడూ ఒక సాక్షిని కలిగి ఉండెను. కొన్నిసార్లు అది ఒక్కడి వద్దకే వచ్చును. దేవుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని కలిగి ఉండి అతని వైపు ఆయన వేలు చూపెట్టి, ఇతడు నా సేవకుడు అని అన్ని కాలాల్లో ఆయన చెప్తా ఉండును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏలియాను తాను తీసుకుని పోతుండటను ఆయన చూసినప్పుడు ఈ తిష్బీడైన ఏలియా వెళ్ళి ఏమని చెప్తా ఉన్నాడు? ఒక ఎలీషాను కనుగొంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పండి, వెళ్ళి ఇంకొక వ్యక్తిని అభిషేకము చేయుము. పలానా చోట పలానా వ్యక్తి ఉంటాడు, వెళ్ళి అభిషేకము చేయుమని.
కాబట్టి ఏలియా వెళ్తూ ఉంటే ఎలీషా అనే వ్యక్తి భూమిని దున్నుచుండెను. ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? భూమిని దున్నుతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏలియా వెళ్ళి అతనిని అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ప్రవక్తగా పిలువబడతానని ఏలియాకు తెలుసు. కాబట్టి ఎలీషాను ఎప్పుడైతే అభిషేకించాడో ఎలీషా ఏం చేశాడు? తాను దున్నుతున్నటువంటి ఎద్దులను చంపి కాడి అరకలను తీసి మరి ప్రభువుకు బలిగా అర్పించెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు? ప్రభువుకు బలిగా ఆ ఎద్దులను, ఆ యొక్క అరకలకు ఉన్నటువంటి ఆ యొక్క చెక్క అదంతా కూడా ఏం చేశాడు? అగ్ని మండించటానికి చేసి వాటిని దహన బలిగా అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బలిగా ఎలీషా ఆ యొక్క కాబోయే ప్రవక్త అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే అతని భూ సంబంధమైనవన్నీ ముగింపబడినవని అది చూపుతుంది. ఎందుకు? అతని జీవితం దేనితోటి ఆధారపడి ఉన్నది? ఎద్దులు, అరకలు, పొలం. అయితే ఇప్పుడు ఎక్కడికి పిలువబడ్డాడు? సేవకు పిలువబడతాడు. ఒక ప్రవక్త ఉండటానికి అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకించబడ్డాడు కాబట్టి ఇక అతనికి ఏం అవసరం లేదు? భూ సంబంధమైన వాటికి ఏవి అతనికి అవసరము లేదు. కాబట్టి ఆ ఎద్దులను, ఆ యొక్క నగలను, ఆ చక్కనదంతా కూడా దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భూ సంబంధమైనవన్నీ ముగించబడినవని అది చూపుతుంది. ఎలీషా సంపూర్ణముగా ప్రభువుకు అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా క్రీస్తు యొద్దకు వచ్చే ప్రతి స్త్రీ పురుషుడు పూర్తిగా ఆ విధంగా పాపమునకు ఏం కావాలి? మనము ముగించబడాలి. పాపానికి మనం ఏం చేయాలంట? ముగించబడాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వస్తామో అప్పటి నుండి మన చూపంతా కూడా దేవునిపైనే చూపవలెను. ఆమేన్. ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు అలా చేస్తే ఎంతో వ్యత్యాసమైన జీవితమును జీవించగలరు. అప్పటి నుంచి వ్యత్యాసంగా వాళ్ళు ఉంటారు, ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మరటి పిమ్మట అతనికి పరీక్ష సమయం ఆసన్నమగును. మంచిగా విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు మెల్లిమెల్లిగా ఏమవుతుంది? దేవుడు అతన్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. ప్రభువు పెట్టే పరీక్షలు, శ్రమలు, ఉపద్రవములను మీరు నమ్ముదురా? దేవుని యొద్దకు వచ్చే ప్రతి కుమారుడు లేదా ప్రతి కుమార్తె ఏ తేడా లేకుండా మొదట పరీక్షింపబడాలి, ఇబ్బందులు పాలవ్వాలి, బాలురు తర్పీదు నొందాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైనా కానీ తప్పకుండా ఏం కావాలి? తర్పీదన్నది నొందాలి, పరీక్షకు గురి కావాల్సిందే. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనాలను చూస్తే ఎలీషా ఏలియా ద్వారా అభిషేకం పొందాడు. ఎలీషా అప్పటి నుంచి ప్రవక్తగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక్కడ వినాలి, ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రవక్తగా కొనసాగుతూ ఉన్నాడు. అలా కొనసాగుతున్న కాలంలోనే ఏమైనది? ఒక యుద్ధం అన్నది జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఒక యుద్ధం అన్నది జరుగుతూ ఉంది. మనకు తెలుసు అహాబు, యెజెబెలు. ఎవరు వారు? ఇశ్రాయేలు రాజు ఎవరు? అహాబు. అతని భార్య పేరు యెజెబెలు. వారిద్దరు కూడా దేవుని యొక్క ప్రజలను ఎంతో నాశనం చేశారు, సమాజాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఏలియా అనే ప్రవక్త వచ్చి మీరు ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు, కాబట్టి మీరు చనిపోతారు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని ముందుగా ప్రకటించాడు. దాని ప్రకారము వారిద్దరూ చనిపోయారు. అలా చనిపోయినప్పుడు వారి కుమారుడైనటువంటి యెహోరాము అతని బదులు రాజుగా వచ్చాడండి. ఎవరు వచ్చారు? యెహోరాము. ఈ యెహోరాము ఇశ్రాయేల్ ప్రజలకు, ఇశ్రాయేల్ రాజ్యమునకు రాజు. ఇంకొక రాజ్యము యూదా రాజు, యూదా ప్రజలకు ఇంకొక రాజ్యం. దానికి యెహోషాపాతు రాజుగా
ఉన్నాడు. ఓ పక్కనేమో ఎవరు? ఇశ్రాయేల్ రాజుగా యెహోరాము, ఇంకొక పక్కన యూదా రాజులకు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. అయితే ఈ యెహోరాము యొక్క తండ్రి అహాబు, వాళ్ళ తల్లి యెజబేలు. ఈ అహాబు రాజు పరిపాలిస్తున్న కాలంలో మోయాబీలు, ఎవరు? మోయాబీలు అనే రాజ్యం వాళ్ళు ఓడిపోయి ఆ యొక్క మోయాబీల రాజు ప్రతి సంవత్సరము ఈ యొక్క ఇశ్రాయేలు రాజు అనేటువంటి అహాబుకు గొర్రెలను మేకలను ఏమిస్తూ ఉంటాడు? కానుకలుగా లేకపోతే సుంకముగా అతను చెల్లిస్తూ ఉంటాడు. అలా చాలా సంవత్సరాలు జరిగింది. ఎందుకంటే మోయాబు రాజు చాలా గొర్రెలు, లక్షల లక్షల గొర్రెలు మేకలను అతను కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరము ఈయన కింద అణిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ అహాబు రాజు చనిపోయిండో, యెజబేలు చనిపోయిందో, వాళ్ళ కుమారుడు మళ్ళీ పదవిలోకి వచ్చాడు కదా, రాజ్యానికి రాజు అయ్యాడు కదా యెహోరాము. ఈ పిల్లగాడు ఇంకా మనమెందుకు కప్పము కట్టాలి, ఇక మనమెందుకు సుంకము కట్టాలి అని చెప్పి ఆ యొక్క మోయాబు రాజు ఇవ్వవలసిన సుంకాన్ని, ఆ గొర్రెలను మేకలను ఇవ్వకుండా అతను తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, నేను ఇవ్వను పో అని ఎదురు తిరిగాడో, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు, అరే మా నాన్న ఉన్న టైంలో వీళ్ళు నాకు మంచిగా ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, నేను చెప్పినట్టు వినేవాళ్ళు, నా చేతి కింద అణిగిమణిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు మా నాన్న చనిపోయిండు, నేను రాజుగా వచ్చినాక నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు వీడు, నేను వెళ్ళి వాడిని జయించి వాడిని కొట్టి చంపి మళ్ళా యథాప్రకారము వాళ్ళ దగ్గర నుంచి నేను సుంకము తీసుకోవాలి, నా మీద తిరుగుబాటు చేస్తావా నువ్వు అని ఈ యెహోరాము అనుకున్నాడు. అనుకొని అతని మీదికి, అంటే ఎవరి మీదికి? మోయాబు రాజు మీదికి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు. కానీ శక్తి సరిపోవటంలే. ఏం సరిపోవటంలే? శక్తి సరిపోవటంలే. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి, ఇక్కడ ఎవరు ఉన్నారని చెప్పాను? యూదారాజు. ఇక్కడ ఎవరున్నారు? యూదారాజు. అతని పేరేం పేరు? యెహోషాపాతు. చూడండి, యెహోషాపాతు. ఇతని దగ్గరికి మెల్లిగా యెహోరాము వస్తూ ఉన్నాడు. బ్రదర్, మనమంతా ఒకటే కుటుంబం. ఇప్పుడేదో రెండు రాజ్యాలైనాయి. ఒక రాజ్యానికి నేను రాజును, ఒక రాజ్యానికి నీవు రాజువు. అయితే నా తండ్రి కాలంలో నాకు ఎదోమీయులు, మోయాబు రాజు నాకు కప్పం కట్టేవాడు, ఇప్పుడు కట్టడం లేదు, నా మీద తిరుగుబాటు చేసిండు. నేను వాడి మీదకి వెళ్ళి వాడిని దండిద్దామంటే నాకేమో శక్తి సరిపోదు, నువ్వు నాకు సహాయం చేయండి బ్రదర్ అని ఇతను అడుగుతూ ఉన్నాడు. యెహోషాపాతును అడుగుతూ ఉన్నాడు, యూదారాజును అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క యెహోషాపాతు, యూదారాజు దేవునికి అనుకూలమైన పనులు చేసినవాడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు దేవునికి అనుకూలమైన పని చేసిన వాడు ఇశ్రాయేల్ రాజు కాదు. యెహోషాపాతు, యూదారాజు దేవునికి అనుకూలమైన పనులు చేసినవాడు. అయితే ఈ యొక్క యెహోషాపాతు, అరే ఇశ్రాయేల్ రాజు నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, సరే బ్రదర్, నీ సైన్యము నా సైన్యం ఒకటే, నా జనులే నీ జనులు, మన ఇద్దరం కలిసి మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్దాం అని ఇద్దరు అక్కడ ఏమయ్యారు? కలిసిపోయారు. కలిసిపోయినప్పుడు ఏ దారిలో వెళ్దాం? మోయాబు రాజు మీదకి ఏ దారిలో వెళ్దాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే మధ్యలో ఏదోము అనే ఒక దేశం వస్తూ ఉంది. ఏ దేశం వస్తుంది? ఏదోము దేశము. ఆ దేశం దాటి మోయాబు దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఏదోము రాజు దగ్గరికి వెళ్ళారు. ఏదోము రాజును కూడా కలుపుకున్నారు. వీళ్ళ బ్యాచ్లో ఏదోము రాజును కూడా కలుపుకున్నారు. ముగ్గురు కలుసుకొని ఇక మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. అలా వారు ప్రయాణం చేస్తూ వాళ్ళకు తిండి కావాలన్నా,
రథాలకు లేకపోతే గుర్రాలకు అవన్నీ ఉంటాయి కదా, పశు సంపద అంతా. చాలామంది సైన్యం ఉందా. ఈ సైన్యము వీళ్ళందరూ కూడా ఆ మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్తూ మధ్యలో ఒక 10 రోజులు 8 రోజులు అయినాయి ప్రయాణం. కొంతకాలమైంది. వారి దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి. ముఖ్యంగా వాళ్ళకి ఏం కావాలి? సైన్యం అంతటికి పశువులకు ఆహారము, నీళ్ళు కావాలి. అన్నీ అయిపోయినాయి. ఏం చేయాలబ్బా ఇప్పుడు? మన దగ్గర ఆహారము అయిపోయినట్టున్నదేమో, నీళ్ళు అసలు ముఖ్యంగా లేవు. ముఖ్యంగా ఏం లేవు? మన పశువులకు మనకు తాగటానికి అసలు నీళ్ళు అన్నవే లేవు. ఇప్పుడు మనం ఇవి లేకపోతే మనం అందరం ఏమైపోతాము? చనిపోతాం. ఈలోపు ఆ యొక్క మోయాబు రాజు తెలుసుకున్నట్టే మనందరి మీదకి వచ్చి పడి అతను మనల్ని అందరినీ చంపేస్తాడు. దేవుడు ఈ విధంగా మనల్ని చంపాలని ఉద్దేశించాడేమో అని వారు భయపడిపోయారు. ఏమైనారంట? ఇక్కడ వినాలి. ఏమైనారంట? భయపడిపోయారు. భయపడిపోయి అప్పుడు ప్రవక్త ఉంటే అడుగుదాము కదా. ఏమంటున్నాడు? ప్రవక్త ఉంటే మనం అడుగుదాం. ఏంటి ఇట్లా జరిగింది? మనకాడ నీళ్ళన్నీ అయిపోయినాయి. మరి ఈ యొక్క మోయాబు దేశం మీదకి యుద్ధానికి పోదామా వద్దా? ఒకవేళ పోయినా మనం గెలుస్తామా గెలవమా? ప్రవక్తను అడిగితే బాగుండు కదా అని వీళ్ళు తర్జన భర్జన అవుతూ ఉన్నారు. అప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు దగ్గర ఎంతమంది ప్రవక్తలు ఉన్నారంటే కొన్ని వందల మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళని అడిగారు. వాళ్ళని అడిగితే మీరు వెళ్ళొచ్చండి, మీకేం ఇబ్బంది ఏం లేదు, మీరు తప్పకుండా మోయాబు రాజును ఓడిస్తారు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుకు అది నచ్చటం లే, అది విశ్వసించటం లే. ఏమో వీళ్ళంతా దొంగనాయలు, వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు, వీళ్ళంతా దేవుని చేత నియమించబడిన ప్రవక్తలు కాదు, వీళ్ళంతా అహాబు యెజబేలు నియమించిన ప్రవక్తలు, వీళ్ళంతా మానవ మాత్రులు, వీళ్ళు చెప్పేది సత్యము కాదు కానీ దేవుని చేత నియమించబడిన ప్రవక్త ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని యెహోషాపాతు యూదారాజు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సైన్యములో ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ ప్రాంతంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతను దేవుని చేత నియమింపబడిన సేవకుడు. అతని దగ్గరికి వెళ్తే మనకు తప్పకుండా సహాయము దొరుకుతుంది. దేవుని కార్యము మన పట్ల ఏ విధంగా ఉన్నదో ఆ ఉద్దేశం మనకు అతను తెలుపుతాడు. అతనే ఈ కాలానికి నిజమైన ప్రవక్త. అంతేకాని ఇశ్రాయేల్ రాజు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు కారు, వాళ్ళని మనం నమ్మవద్దు. అయితే ఇక్కడ మీకు దగ్గరలో ఎవరున్నారు? దేవుని చేత నియమింపబడిన ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో యెహోషాపాతు యూదా రాజు, రేయ్ అట్లయితే మనము ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడు అక్కడికి మనము వెళ్దాం, వెళ్ళి మనము ఈ కార్యము జయము నొందుతామా జయము నొందలేమా మనం కనుక్కుందాం పదండి అని ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారండి. హల్లెలూయా. వెళ్తుంగానే వెంటనే ఇశ్రాయేల్ రాజును ఎలీషా చూసి, ఇశ్రాయేలు రాజు యెహోరాము, నీతో నాకేం పని? నీతో నాకేం పని? ఎందుకంటే నీవు నిజమైన దేవుని యొక్క ప్రజలను చంపావు, నువ్వు నిజమైన దేవుని యొక్క ప్రవక్తలను హింసించావు. ఏలియాను ఎంతగానో హింసించాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. నిజమైన ఎంతోమంది దేవుని సేవకులను, ఆ యొక్క ప్రజలను, నిజంగా దేవుని ప్రేమించే వారిని ఎంతోమంది ఆ యెహోరాము యొక్క నాన్న అహాబు యెజబేలు వాళ్ళు కలిసి కొన్ని వందల మందిని చంపించారు. కాబట్టి నీవు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సహాయం అడుగుతున్నావా? నీ ముఖం కూడా చుట్టానికి నేను ఇష్టపడను, నీ ముఖం కూడా చుట్టానికి నేను ఇష్టపడటంలా. అదే అండి ఎలీషా యొక్క పౌరుషం. చూడండి, రాజు అతను. రాజు ముందు ఏమని చెప్తాడు? నీ ముఖం కూడా నేను చూడండి. మీ నాన్న రాజు అయితే రాజు అయ్యిండు, నువ్వు రాజు అయితే రాజు అయినావు, కానీ నేను దేవుని సేవకుడను. ఆమేన్, హల్లెలూయా.
నువ్వు దేవుని కార్యములన్నీ కూడా అపవిత్రం చేసిన వాడివి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడివి, దేవుని ప్రజలను ప్రవక్తను చంపిన కుటుంబం నుంచి నువ్వు వచ్చిన వాడివి, నువ్వు కూడా అవేంటి పనులు చేస్తున్నావు, నీ ముఖం చూడటానికి నాకు ఇష్టం లేదు. కానీ యెహోషాపాతు యూదారాజు ముఖము చూసి నేను సహాయము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా భక్తుడు ఏమని చెప్తా ఉండు, ఎలీషా ప్రవక్త ఏమని చెప్తా ఉండు, నీ ముఖం చూసి కాదు కానీ ఎవరి ముఖం చూసి? యూదారాజు అయిన యెహోషాపాతు ముఖము చూచి మీకు సహాయము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు చెప్తా ఉన్నాడు ఈ మాట, యూదారాజా నీకోసము దేవుడి కార్యము చేయబోతా ఉన్నాడు, నీ ముఖాన్ని చూసి చేయబోతున్నాడు. కానీ ఈ యొక్క యెజబేలు అహాబు యొక్క కొడుకైనటువంటి యెహోరాము ఇశ్రాయేల్ రాజు ముఖం చూసి కాదు. కాబట్టి మీరు నీళ్ళేవని మీరు అనుకుంటున్నారు, మీరు మోయాబు రాజును గెలుస్తామా గెలవలేమని మీరు అనుకుంటున్నారు. ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్తా ఉండు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. మీకు నీళ్లు కావాలి కదా, నీళ్ళు ఏమైనా కదా నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీరున్నది ఇదంతా లోయ, చాలా గోతులను మీరు త్రవ్వించుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వర్షమే కానీ గాలియే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్, హల్లెలూయా. గాలి రాకపోయినా వర్షం రాకపోయినా మీరు తవ్విన ఈ గోతులల్లో నిండుగా ఈ లోయంతా కూడా దేంతో నిండుతాయంట? నీళ్లతో నిండుతవి. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళు నిలబడాలి కాబట్టి మీరు చాలా గోతులు తవ్వండి. గాలి దుమారం వస్తేనే వర్షం అనేది వస్తుంది. అలా రాకపోయినా వర్షమే పడకపోయినా కానీ మీకు నీళ్ళు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప ముచ్చట అది, ఎంత గొప్ప వాగ్దానమో అది, ఎంత గొప్ప ప్రవచనమో అది. దేవుని యొక్క శక్తి ఎటువంటిది ఒక్కసారి చూడండి. హల్లెలూయా. ఏమి చెప్తా ఉండు, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్. అంతేకాదు ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఏంది ఇటువంటి కార్యాలు దేవుని దృష్టికి చాలా చిన్నవండి, వీటికంటే ఇంకా గొప్పవి ఆయన చేస్తాడు. మరియు దేవుడు మోయాబీయులను మీ చేతికి అప్పగించును, యుద్ధంలో కూడా మీరే గెలుస్తారు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరి ముఖం చూసి? యూదారాజు అయినటువంటి యెహోషాపాతు ముఖము చూసి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలా చెప్పాడు. ఆ నైట్ అయిపోయింది. రేపు మరుసటి రోజు ఉదయ నైవేద్యము. హల్లెలూయా. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు అంటే తెల్లవారుతుండగానే కొంచెం మసక వెలుతురు వస్తున్నప్పటికే ఏమైందంట సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఆమేన్, హల్లెలూయా. వర్షమే రాలే, గాలే రాలే, కానీ ప్రవక్త చెప్పినట్టుగా ఆ గోతులలోనికి, ఆ లోయలోనికి, ఆ దేశంలోనికి ఏమొచ్చినాయి? ఎదోము మార్గమున నీళ్లు వచ్చి పారి వచ్చి మొత్తం నింపేశాయంట. హల్లెలూయా. ఓ ఎంత ఆశ్చర్యమైన కార్యమో చూడండి, ఎంత గొప్ప సంఘటన చూడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతములు ఆయన సేవకుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన మాటకు ఇక తిరుగు అంటూ లేదు అండి. మనం కష్టములో ఉన్న, నష్టములో ఉన్న ఎవరి ముఖం చూసి దేవుడు ఈ కార్యం చేశాడు? యెహోషాపాతు. అతను మంచి వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి, దేవునికి ఇష్టడైన వ్యక్తి, అతని ముఖం చూసి. కాబట్టి మనకు కూడా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేకపోతే ఈ విధంగా మనం ఏదైనా ఒక ఒప్పందములు ఇరుక్కుపోయినప్పుడు విజయం మనం పొందుకోవాలంటే, దేవుని మాట మనకు దొరకాలి అంటే మనము యెహోషాపాతులాగా దేవునికి ఇష్టమైన కార్యం చేసేవారిగా మనం ఉండి ప్రవక్తను మనం అడిగితే,
లేదా దేవుని దాసుని మనం అడిగితే దేవుడు తప్పక మన పక్షమున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని నీకు పరిష్కార మార్గము దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గం దొరికి నువ్వు తృప్తి పడతావు. ఇప్పుడు చూడండి, ఆ లోయ అంతా కూడా, ఆ దేశమంతా నీళ్లతో నిండిపోతే ఆ మందలు, పశువులు, ఆ సైన్యము, ఆ రాజులు త్రాగి ఎంత ఆనందపడి ఉంటారో. హల్లెలూయా. అంతేకాదు, మోయాబును నువ్వు జయించెదవు, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. అప్పుడే సూర్యుడు పుట్టుకొస్తా ఉన్నాడు. ఆ లోయంతా నీళ్లతోటి నిండి ఉన్నది. వీళ్ళు తిని తృప్తిపడి ఉన్నారు, తాగి తృప్తిపడి ఉన్నారు. మోయాబీలు అవకల నుంచి వచ్చి ఈ లోయలేంకు చూశారక, ఆ యొక్క సూర్యుడు ఉదయించారక, ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు నీళ్ళ మీద తాకి దూరం నుంచి చూసినప్పుడు ఎట్లా కనపడతాయి? ఎట్లా కనపడతాయి? ఎర్రగా కనపడతాయి. మీరు పొద్దున్నే ఎప్పుడన్నా నీళ్ళ దగ్గర ఉన్నారా? చిన్న చిన్న చెరువుల దగ్గర మీరు ఉంటే అప్పుడే ఉదయిస్తుంది అనుకోండి, ఏం చెట్లు చేమలు లేకుండా ఆ నీళ్ళ మీద సూర్యకిరణాలు పడితే ఎట్లా కనపడతాయి? ఎర్రగా కనపడతాయి. ఈ మోయాబీయుల యొక్క సైన్యం అంతా ఆ యొక్క నీళ్ళల్లో ఆ సూర్యుని కిరణాలు ఉదయం అవుతున్నప్పుడు ఇంత పడారక వారు ఏమనుకున్నారంటే ఎర్రగా కనపడతా ఉంది, వాళ్ళ రక్తంలా కనపడతా ఉన్నది నీళ్ళన్నీ. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఈయన 3 రాజులు కలిశారు కదా, ఉరకమా అది పడుతుంది, హోలు పడుతుంది చూడండి, 3 రాజులు కలిశారు కదా, వాళ్ళకై వాళ్ళే చంపుకున్నట్టుకున్నారు కాబట్టి మొత్తం రక్తమంతా ఏరులై పారుతున్నట్టుగా ఉన్నది. మనం వెళ్ళి ఆ ఇశ్రాయేలు రాజు, ఆ యొక్క యూదా రాజు, ఆ ఎదోము రాజుకు సంబంధించిన వస్తువులన్నీ మనం దోపుడు సొమ్ములాగా పట్టుకొని వద్దామని వీళ్ళు ఏం చేశారు? మోయాబీలు వచ్చి ఈ సైన్యం దగ్గరికి వచ్చేసారు. తీరా వస్తే అక్కడ రక్తమేమీ లేదండి. అప్పుడు వెంటనే ఈ యొక్క యెహోషాపాతు, యెహోరాము, ఆ ఎదోము రాజు అందరు కలిసి ఆ మోయాబీలను చిత్తుగా ఓడించారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాళ్ళకి నీళ్ళు ఆ యొక్క ఎరుపు కిరణాలన్నీ పడారు, వారికి ఎట్లా కనపడ్డాయి? రక్తములాగా కనపడి వాళ్ళే కొట్టుకొని చంపుకున్నట్టున్నారు. రక్తం ఏరులై పారుతుంది. పోదాం పారు అందరూ వచ్చారు, వీళ్ళకు దొరికి పోయారు. వీళ్ళు లేచి మోయాబీలను ఓడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యములు మాట సెలవిస్తే తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి ప్రియ సంగమా, మనము కూడా ప్రభుని యందు నిశ్చితంగా ఉండి ప్రభుని మనం అడుగుదాం. ప్రభు కూడా మనకు అదే చెప్తా ఉన్నాడు, నీవు నా యందు నిలిచి ఉండి నీకేది ఇష్టమో అడుగుడి. నిజంగా యెహోషాపాతు, యూదారాజు, అతనిని బట్టి ఈ విజయము ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు రాజుకు విజయం వచ్చింది. యెజెబెలు కుమారుడు లేకపోతే అహాబు కుమారుడికి యెహోరాముకు విజయము ఎవరిని బట్టి వచ్చింది? యువకుల విశ్వాసంతో ఉన్నటువంటి యూదారాజు అనే యెహోషాపాతు వలన వచ్చింది. కాబట్టి ప్రభునందు మనం నిలిచి ఉండి మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. మీ సంతోషము పరిపూర్ణమగునట్టుగా అడుగుడి అనే వాక్యం మనకున్నది. దేవుడే చెప్తా ఉండి, మీ సంతోషము సంపూర్ణమయ్యేదాకా మీరు అడగండి, మళ్ళీ కొద్దిగా గొప్పగా కాదు, నేను దాన్ని మీకు అనుగ్రహిస్తా. ఎప్పుడంటే నీవు నా మాటలు నీలో ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అటు రీతిగా దేవుడు మనల్ని కూడా దీవించునుగాక. యెహోషాపాతులాగా మనము కూడా ప్రభుకి ఇష్టమైన కార్యములు చేయుదుముగాక. మన యొక్క ఆ యొక్క సంపూర్ణం మనం అడిగి దేవుని నుండి పొందుకునేదముగాక. ఆమేన్. తలలో ఉంచినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేసి